ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన మహాకృపతో మనందరినీ ఈ యొక్క సంవత్సరం గత 4 నెలలు కాపాడినందుకై ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క నూతన నెల మే మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజు నుండి 119వ కీర్తన ధ్యానించునై ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము 119వ కీర్తన మొదటి 16 వచనాలు. ఈ భాగంలో నుండి ముందుగా మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా గొప్ప ఆశీర్వాదము, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికి ఆయన వాక్యానుసారంగా ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో అటువంటి వారు ధన్యులని ఈ లేఖనం తెలియజేస్తుంది. ఈ కీర్తనకర్త దేవుని వాక్యాన్ని తన హృదయంలో భద్రపరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరియు దేవుని యొక్క వాక్యాన్ని మరింతగా నేర్చుకోవడం పట్ల అతడు లోతైన కృతజ్ఞతను వ్యక్తపరిచినట్లు వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని పాటించడం ద్వారా మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా దేవునితో దగ్గరగా నడవాలని కూడా అతను ఆశించినట్లు లేఖనం తెలియజేస్తుంది. దేవుని ఎదుట పాపం లేకుండా జీవించాలనేది అతని కోరిక. కాబట్టి అతను వాక్యాన్ని తనకు మరింతగా వెల్లడించమని ప్రభువును అభ్యర్థించాడు. కాబట్టి అతను తన వాక్యానికి మరింత పూర్తిగా దేవుని సన్నిధిలో తెలుసుకొని దాన్ని అనుసరించి జీవించాలని కోరుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కీర్తనకర్త గొప్ప భూ సంబంధమైన సంపదలను కలిగి ఉండడం కంటే కూడా తన మొత్తం ఉనికితో దేవుని వాక్యాన్ని మాట్లాడడము మరియు ఆ వాక్యంలో జీవించడంలోనే ఆనందించి ఉన్నాడనేది ఈ లేఖనంలో మనం చదువుతాం. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనిస్తే మొదటి 4 వచనాల్లో దేవుని దృష్టిలో ఆశీర్వదించబడిన వారు భూమి మీద ఉన్నటువంటి వస్తువులతో కాదు కానీ దేవుని ధర్మశాస్త్రంలో వారు సంతృప్తి చెందుతారని లేఖనం సెలవిస్తుంది. అలాంటి వారు రాజీ లేకుండా వాక్యాన్ని అనుసరించడం వల్ల వారు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. దేవుని ప్రజలు ఆయన వాక్యంపై దృష్టి పెట్టి జీవించాలనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. లేఖనం మన పెదవులపై ఉండాలి, మన హృదయాల్లో భద్రపరచబడాలి, మన సర్వస్వంతో పూర్తిగా దేవుని వాక్యానికి విధేయత చూపాలి. ఇలాంటి మార్గమే నిజంగా ఆశీర్వదించబడినటువంటి మార్గమని దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. అలాగే మనం 12 నుండి 16 వచనాలు గమనిస్తే, కీర్తనకర్తకు ప్రభు వాక్యము నిర్జీవమైంది కాదు కానీ అది సజీవమైంది మరియు తన నుండి విడదీయరాంది అని అతను విశ్వసించాడు. దేవుడు తన వాక్యంతో నిరంతరం మనకు బోధిస్తున్నాడని మనం గుర్తించాలి. మనము మన పెదవులతో వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన శాసనాలను మన హృదయంలో ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు, సంతోషంతో ఆయన నియమాలను మనం గుర్తుంచుకున్నప్పుడు ఇవి మన జీవితాల్లో కొనసాగింపు భావాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. మన జీవితాన్ని మరింత వర్ధిల్లేటట్లుగా దేవుని ఆశీర్వాదానికి మనల్ని ముందుకు నడిపిస్తాయని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ వాక్యంను మనం మరింత లోతుగా ధ్యానించడానికి మనం ఇష్టపడాలి. కాబట్టి మనం అనుదిన జీవితంలో వాక్యం యొక్క విలువను మనం గుర్తిస్తూ వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకొని దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే మనం ధన్యులమని, గొప్ప ఆశీర్వాదం మనం పొందగలుగుతామని దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక మంది ఈ భూమి మీద సంపదలతో వారు సంతృప్తి చెందుతారు, కానీ దేవుని వాక్యాన్ని, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు సంతృప్తి చెందుతారు. లోకంలో వారికి ఏది ఉన్నా లేకున్నప్పటికీ దేవుడిచ్చినటువంటి మాటను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి వారు ఆనందిస్తారు. ఆ వాక్యమే వారిని సరైనటువంటి ఆశీర్వదించబడినటువంటి జీవితానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం సర్వస్వంతో పూర్తిగా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ
జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన అనుదిన జీవితంలో ఈ వాక్యాన్ని ధ్యానించాలి, మన హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని పాటిస్తూ మన జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యానికి వెలుపట మన జీవితం ఎటువంటి స్థితిలో ఉన్నా అది ఆశీర్వాదకరం కాదు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం స్థిరంగా నిలిచి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని మనం జీవించినట్లయితే మనం నిజంగా ధన్యులమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని మనం చదివినటువంటి కీర్తన 119:5 అంటున్నాడు, నీ కట్టడను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని. ఆయన వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తుంటారో వారికి అవమానం కలగదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ప్రవర్తన ఆయన యందు స్థిరపడే విధంగా, దేవునిలో మనం వర్ధిల్లే విధంగా దేవుడు నడిపించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీ యొక్క కృపతో నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము నిన్ను హృదయపూర్వకంగా వెతుకుతున్నప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మరియు జీవించడానికి ప్రతిరోజు మాకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.